శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. అయ్యా జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ. ఇంత మండల హెడ్క్వార్టర్లో ఇంత పండుగ జరుపుకుంటున్నామంటే దీనికి కారణం మన పేరు సభ్యులు, ఈ మండల కమిటీ సభ్యులు నేరుగా కలిగి ఎవరైతే శిష్ట రక్షణ చేస్తున్నారో వారికి అండగా నిలబడి ఆ కురుక్షేత్ర యుద్ధం కొనసాగించారు. ఆనాడు అస్త్ర సన్యాసం చేయడం. మొన్న కృష్ణాష్టమి రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని చెప్తే ఆ రోజు పార్లమెంట్ ఉంది, 21 వరకు కూడా, తర్వాత 22 పెట్టుకున్నామని చెప్పాం. ఈ రోజు 22 ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు ఈ స్థలం 2014 నుండి 2018-19 లోపల ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి తరుణంలో 40 సెంట్ల స్థలాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. గోపాల్ గాని మహేష్ గాని వీళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ మాకు ఒక స్థలం కావాలంటే ఆ రోజు దాదాపుగా 40 సెంట్ల స్థలాన్ని ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని అడిగారు. లాస్ట్ వీకే చెప్పాం, మా లాస్ట్ టైం 20 days బ్యాక్ వస్తే ఆ రోజే చెప్పా, అయ్యా ఇక్కడ తప్పనిసరిగా కమ్యూనిటీ హాల్ ఇస్తాము, కానీ తక్కువగానే 20 లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఇస్తాం ఇక్కడ కమ్యూనిటీ హాల్ కట్టుకొని. కానీ నేను అనౌన్స్ చేసింది ఎక్కడంటే గోరంట్లలో అత్యధికమైనటువంటి యాదవ కులస్తులు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ కూడా ఒక 70 సెంట్ల స్థలంలో 80 లక్షలతో కళ్యాణ మండపం పూర్తి చేస్తాం. ఒకటే చెప్పా ఎలక్షన్ బిఫోర్, ఆ రోజు 2024 ఎలక్షన్ ముందు చెప్పా, ఆ రోజు కనకదాస కళ్యాణ మండపం మా ఇంటి దేవుడు అక్కడ మా బీర్లింగేశ్వర స్వామి టెంపుల్లో ఒక మాట చెప్పా, రేపు భవిష్యత్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కుమరిపోల తన సొంతంగా ఒక వంశాన్నే తయారు చేశాడు. మనం అందరం నేర్చుకోవాల్సిన పాట. శ్రీకృష్ణుడు ఏక సంతాగ్రామి, చాలా మందికి తెలియకపోవచ్చు. 64 ఇప్పుడే ప్రస్తావించారు వెంకటరాముడు గారు. 64 కళల్ని ఒక్కొక్క రోజు ఒక కళని, ఒక నైపుణ్యాన్ని నేర్చుకున్న ఏక సంతాగ్రాహి. అనేక మంది గురువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటే సాంఘీపనికి దగ్గర శిక్షణ తీసుకుని ఇన్ని కళల్ని ఒక్కో రోజు ఒక కళని 64 రోజుల్లో 64 కళల్ని నేర్చుకున్నప్పటికీ కూడా ఆ గురువుల్ని గౌరవిస్తూ ఎక్కడ కూడా గర్వం లేకుండా గురువులతో గాని పెద్దలతో గాని ఏ రకంగా మెలిగాడో శ్రీకృష్ణుని జీవితం మనకు చెప్తుంది. స్నేహానికి మారిపోరు శ్రీకృష్ణ పరమాత్ముడు. శ్రీకృష్ణుడు కుచేలుడి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన వారి స్నేహం గురించి. దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది. స్నేహితుల్ని అర్థించడానికి కుచేలుడు సంకోచిస్తే కష్టాల్లో ఉన్న స్నేహితుని ఇబ్బందులు తెలుసుకుని అడక్కపోయినా స్నేహహస్తం చాచిన వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే ఒక స్నేహం, ఒక బంధం ఏదన్నా నిలబడాలంటే చివరి దాకా వారికి మనం అండగా నిలబడాలనే ఒక సూక్తి శ్రీకృష్ణుని జీవితంలో మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కావలసిన వాళ్ళకి అండగా ఉండాలి. ఆయన నాయకత్వ లక్ష్యాలు మనకు అర్థం చేసుకోవాల్సి ఉంది. మన పిల్లలకి నేర్పాల్సింది ఏంటో కూడా వాళ్ళు సూక్ష్మంగా మనకు తెలియజేశారు. మరి గాంధీ గారు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటిగా చదివింది భగవద్గీత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ భగవద్గీత మనం చదివించాలి. ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన పెద్దలందరూ ఈరోజు భగవద్గీత గురించి తెలిసే ఒక రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, సమాజానికి కావచ్చు, ఇక్కడ ధర్మానికి అధర్మానికి ఏ విధంగా యుద్ధం జరిగిందో మనం చూసాం. మరి శ్రీకృష్ణుడు గారు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనే విషయాన్ని
మనం చూసాం. మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా భగవద్గీతనే పాటిస్తారు. ఎన్ని తప్పులు చేసినా తప్పు శిక్ష పడేటానికి శిక్ష పడుతుందో తప్ప ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళలేదు. అంటే శ్రీకృష్ణుడు గారు చెప్పిన సూక్తులని మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాటిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి లాస్ట్ టైం ధర్మానికి అధర్మానికి యుద్ధం జరిగితే ధర్మమే గెలిచింది. ప్రజలు ధర్మం అయితే ఉన్నారు కాబట్టి ఈ రోజు సంపూర్ణమైన మెజార్టీ దేశంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగానే ఒక పక్క ప్రధానమంత్రి గారు బీసీ, ఎక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలను అక్కడ తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం పెద్దపీట వేసిన పార్టీ ఎన్డీఏ కూటమి పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి నిజంగా శ్రీకృష్ణుడి దేవాలయం కట్టడం యాదవులకే కాదు యావత్ ప్రజలందరికీ ఇది చాలా అవసరం. ఖచ్చితంగా దీన్ని అతి సుందరంగా మనం ఈ దేవస్థానాన్ని పూర్తి చేసుకుందాం. ఖచ్చితంగా నా వంతు సహాయం ఖచ్చితంగా అందజేస్తాం. మరి మా తండ్రి గారికి జ్ఞాపకార్థం నేను కూడా 5,116,000 రూపాయలు నేను కూడా విరాళంగా అందజేస్తాను. అంతేకాకుండా మిగతా మనం సాయి శక్తులుగా ఇంకా నా వంతుగా కృషి చేసి ఖచ్చితంగా దేవస్థానానికి పూర్తి చేస్తామనే విషయం కూడా తెలియజేస్తూ మరి దగ్గరలో మన ఇస్కాన్ టెంపుల్ కూడా మనం దగ్గరలోనే మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మొన్నట్రోజు ముఖ్యమంత్రి గారితోనూ మరి ఇస్కాన్ వారితో కూడా మనం డిస్కషన్ చేశాం. దగ్గరలో వేల పనులు కూడా మనం పూర్తి మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మన శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే సూక్తులు చెప్పారో ఆ సూక్తులు పరిపాలిస్తున్న రాష్ట్రం ఈ ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ మరి మీరందరూ అత్యంత ఉత్సాహంతో మనం కోరుకున్న ప్రభుత్వం తెచ్చాం. మనం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నారు. మరొకసారి మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క అన్ని డిపార్ట్మెంట్లను మనం పరుగులు పెడుతున్నాం, సంపద సృష్టిస్తున్నాం, ఉపాధి కల్పిస్తున్నాం, సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ముఖ్యంగా మహిళా పక్షపాత ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తుల హక్కు కల్పించారు, మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు, మరి చంద్రంలో డాక్టరా తీసుకొచ్చారు. ఈ రోజు ప్రతి ఒక్కటి మహిళలకు ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలి. తల్లిదండ్రులకు దీపం అందించింది చంద్రన్న. ఈ రోజు మహిళా సంఘాల ద్వారా కూడా మనం పెద్దపీట వేస్తున్నాం. మరి శ్రీశక్తి కింద ఇప్పుడే అన్నగారు చెప్పారు. కాబట్టి మనము ఈ మంచి ప్రభుత్వానికి వెళ్ళవల్ల మీరు అందరూ అండగా ఉండాలి. ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ అని, ఎందుకంటే తన శాఖ చాలా కీలకమైన శాఖ. ప్రజలతో ఎప్పుడూ ప్రజలకు అవసరమైన దేవుని తర్వాత ఎక్కువగా నమ్మేది ఆరోగ్య శాఖ, డాక్టర్ని. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏ శాఖ ఏ సమయంలో ఎవరైతే చేయగలరో పరిశీలించి సరైన వ్యక్తిని ఈ రోజు మనకు ఆరోగ్య శాఖ మంత్రిగా పెట్టారు. ఆ పక్క ఎదుటి పార్టీ వారిని ప్రతిపక్షంలో లేకపోయినా వాళ్ళు చేస్తున్న విమర్శలు, వాళ్ళు చేస్తున్న దోపిడీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ రోజు డిపార్ట్మెంట్ ని పరుగులు పెట్టిస్తూ ఒక పక్క ధర్మవరాన్ని మా అందరికీ కూడా సూచనలు సలహాలు ఇస్తూ, ఎందుకంటే బీసీలుగా ఉన్నాం మనం, బీసీలకు న్యాయం చేయాలి ఎప్పటికప్పుడు నాకు కూడా మరి మిగతా బీసీ సోదరులకు కూడా అందరికీ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ మరి నిజంగా చాలా సంతోషం అన్న. మా నియోజకవర్గం తరఫున కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలు.